నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా జనహితమే తన మతమై సమన్యాయం అభిమతమై సామాన్యుడి గుండెల్లో ఉదయించెను ప్రశ్నల అభిమానం తన కులమై ఆవేశం తన గళమై అవినీతికి చితిపేర్చగా అడువడుగు మండెరా జన 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 జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉందా జన 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 జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా ఒక్కడైతే కాదు కోట్ల ప్రజల గొంతుక వీడు ఒక్కడైన చాలు మోకరిల్లు సామ్రాజ్యాలు ఆంధ్రదేశ భవిష్యత్తుకు దిక్కువైనావురా ఆడబిడ్డలందరికీ అన్నవయ్యావురా నమ్ముకున్న నవతరాన్ని వేలు పట్టి నడిపించే నాయకుడై కాపు కాయరా తొలగించు ఆంధ్ర రాష్ట్రంలో రాక్షస రాజ్యాన్ని జయ హో జనసేనాని స్థాపించు ఆంధ్ర రాష్ట్రంలో రామరాజ్యాన్ని జన 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 జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉందా జన 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 జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా పగలుగు రాజే ఇతడు ఓటు వేసి చూడు ప్రాణమిచ్చి నిలబడతాడు ఆంధ్రయువత ఆకాంక్షల సారథివయ్యావురా అన్నదాతలందరికీ ఆత్ముడవయ్యావురా కమ్ముకున్న చీకట్లను చీల్చే వజ్రాయుధమై రాష్ట్రను తుటి రాత మార్చరా నిర్మించు ఆంధ్ర రాష్ట్రంలో అయోధ్య నగరాన్ని జయ హో జనసేనాని తల ఎత్తుకునేలా చెయ్యి తెలుగు గౌరవాన్ని జన 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 జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉందా జన 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 జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా జన 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 జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉందా జన 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 జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉందా జన 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 జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా జనహితమే తన మతమై సమన్యాయం అభిమతమై సామాన్యుడి గుండెల్లో ఉదయించెను ప్రశ్నల అభిమానం తన కులమై ఆవేశం తన గళమై అవినీతికి చితిపేర్చగా అడువడుగు మండెరా జన 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 జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉందా జన 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 జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా
గొంతుక వీడు ఒక్కడైన చాలు మోకరిల్లు సామ్రాజ్యాలు ఆంధ్రదేశ భవిష్యత్తుకు దిక్కువైనావురా ఆడబిడ్డలందరికీ అన్నవయ్యావురా నమ్ముకున్న నవతరాన్ని వేలు పట్టి నడిపించే నాయకుడై కాపు కాయరా జనసేనాని తొలగించు ఆంధ్ర రాష్ట్రంలో రాక్షస రాజ్యాన్ని జనసేనాని స్థాపించు ఆంధ్ర రాష్ట్రంలో రామరాజ్యాన్ని రేపు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఒంగోలులో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు రియాజ్ గారు, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ కూడా కలిసి ఇవాళ రేపు 2 రోజులు ఒక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దాంట్లో ఇవాళ గద్దలగుంటలో మొక్కలు నాటే కార్యక్రమం, అదేవిధంగా బ్లడ్ డొనేషన్ మెడికల్ క్యాంపు ఇవాళ పెట్టారు. రేపు వచ్చి కేక్ కటింగ్, అదేవిధంగా బ్లడ్ డొనేషన్ రేపు పెట్టారు. ఏదైనా కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిది ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవటం చాలా సంతోషమైన విషయం. 56 సంవత్సరాల పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిది రాష్ట్రం అంతా కూడా ఈరోజు అతని అభిమానులు యువత అంతా కూడా కలిసి ఆయన జన్మదిన కార్యక్రమాలు చేసుకోవటం జరుగుతూ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఒంగోలులో కూడా భారీ ఎత్తున ఇవాళ రేపు ఒక మంచి కార్యక్రమాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మేము ఒకటే తెలియజేసేది, మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేసేది, పవన్ కళ్యాణ్ గారు ఆయన విద్యాభ్యాసం మన ఒంగోలులో, అదేవిధంగా బాపట్ల, అదేవిధంగా గుంటూరులో ఆయన చదువుకొని పూర్తయిపోయిన తర్వాత వాళ్ళ అన్నయ్య మాదిరే ఆయన కూడా సినీ రంగం ప్రవేశం చేసి, అదేవిధంగా సినీ రంగంలో కూడా ఒక ప్రఖ్యాత సంపాదించి ఈరోజు ఎంతోమంది హీరోలు ఉంటే కొంతమందికే ఆ గుర్తింపు ఉంటుంది. నిన్నగాక మొన్న బాలయ్య బాబు గారితో కూడా జన్మదిన కార్యక్రమాలు చేసుకున్నాం. అదేవిధంగా ఇలాంటి కొంతమంది ప్రజల హృదయాల్లో ఇప్పుడు కూడా వాళ్ళు చేసిన పనులు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ, చిరంజీవి గారు కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక సినీ రంగంలో కూడా ఒక లెజెండ్ లాగా నిలిచిపోయిన వ్యక్తులు. వాళ్ళల్లో ఈయన కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన సినీ రంగంలో కూడా ఒక మంచి పేరు తెచ్చుకొని, అదేవిధంగా దాంతోపాటు పేదలకి సర్వీస్ చేయాలన్న ఉద్దేశంతో ఆయన ఆ రోజు చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన రాష్ట్ర యువత అధ్యక్షుడిగా కూడా ఆ రోజుల్లో పనిచేయటం, ఆ తర్వాత మళ్ళా ఆయన జనసేన పార్టీ పెట్టి జనసేన అధ్యక్షుడిగా ఉండటం, ఎంతోమంది ఈరోజు యువతని కానీ అదేవిధంగా కార్యకర్తలను సంపాదించుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరాలు ఉంటాయి. అదేవిధంగా ఆయన ఇప్పుడు కూడా ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజలు ఇక్కడ ఏది ఇబ్బందులు పడుతుంటారో దాన్ని ముందు చూపుతో చూసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు 14-19లో కూడా డయాలిసిస్ తోటి చాలా ప్రాబ్లం అయ్యి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే, ఆ టైంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే వచ్చి కలిసి ఆ రోజు డయాలిసిస్ సెంటర్లో కూడా కొన్ని ఏరియాల్లో కూడా పెట్టడానికి కూడా ఆయన ముందు చూపుతో చేయడం ఆ రోజు జరిగినాయి అని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మొన్న ఎలక్షన్లో ఏ విధంగా అయితే ఎన్డీఏ కూటమిలో ఒక పెద్ద పాత్ర పోషించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు బీజేపీ కానీ అందరూ కూడా కలిసి అలా 164 సీట్లు ఈరోజు రాష్ట్రంలో వచ్చినాయి అంటే దాంట్లో పవన్ కళ్యాణ్ గారి పాత్ర చాలా ఎక్కువగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు మన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా, మళ్ళా తెలుగుదేశం ముఖ్యమంత్రి గారితో సన్నిహిత సంబంధాలతోటి ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాలు ఈరోజు అనేక విషయాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఉండే దాంట్లో మంచి పోర్ట్ఫోలియోలు కూడా పంచాయతీరాజ్ కానీ ఇలాంటివన్నీ కూడా పెట్టుకొని ప్రజలని ఏ విధంగా సఫర్ అయ్యారు, ప్రజలు ఏ విధంగా ఇబ్బందుల్లో ఉన్నారు, అవన్నీ కూడా ఈరోజు ఒక్కొక్కటి నెరవేర్చడానికి వీళ్ళందరూ కూడా మాట్లాడుకొని ఎన్నో కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటి వ్యక్తి ఇంకా బాగుండాలి, అదేవిధంగా ఇంకా మంచి సినిమాలు రావాలి, ఉప ముఖ్యమంత్రిగా ఎన్నో సేవలు అందించాలి, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు కూడా జరగాలి, ప్రజల హృదయాల్లో ఇంకా నిలవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కూడా కోరుకుంటూ ఈ సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన రియాజ్ గారికి, పార్టీ
సభ్యులకి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఆయనకి రేపు జన్మదినం చేసుకునే ముందుగా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే కూడా మన పార్టీ వాళ్ళందరి తరఫున కూడా మేము కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రేపు 2 రోజులు కూడా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో అందరూ కూడా చాలా పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. గెద్దలగుంట ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండంగా ఇక్కడ మెడికల్ క్యాంపు జరపడం నిజంగా కూడా మా ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు కార్యకర్తలందరినీ కూడా చాలా అభినందించక విషయం. ఇలాగే మున్ముందు కూడా కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళం కూడా కలిసికట్టుగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా తీసుకొని వెళ్తూ రేపు జరగబోయేటటువంటి బ్లడ్ క్యాంపు మున్సిపల్ హై స్కూల్లో జరగబోయేటటువంటి బ్లడ్ క్యాంపు కార్యక్రమాన్ని కూడా మనందరం కూడా కలిసికట్టుగా విజయవంతం చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం రోజు ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు మనందరం కలిసి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రేపు గౌరవనీయులు పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి రేపు జన్మదినం సందర్భంగా ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలు గద్దలగుంటలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు శ్రీ రామచల జనార్దన్ గారికి, అట్లాగే సోదర సమానుడు షేక్ రియాజ్ గారికి, ఇక్కడున్న కూటమి నాయకులకు, జనసేన కార్యకర్తలకు అందరికి కూడా ముందుగా నమస్కారం. మీ అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారంటే చారిటీ కార్యక్రమానికి అంటే సేవా కార్యక్రమాలకి ఈ రాష్ట్రంలో పెట్టింది పేరు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారే. దానికి ఉదాహరణ గతంలో ఆయన జనసేన పార్టీ స్థాపించిన తర్వాత ఎలక్షన్కు ముందు 30 కోట్ల రూపాయలు దాదాపుగా కౌలు రైతులకి, అంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నారో కౌలు రైతులకు అందరికి కూడా 30 కోట్ల రూపాయలు తన సొంత నిధులు వెచ్చించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి తెలియజేస్తున్నాను. అట్లాగే రేపు ఈరోజు జరగబోయే పవన్ కళ్యాణ్ గారి జన్మదిన కార్యక్రమంలో అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని కూటమి ఐకమత్యాన్ని కూడా మనం తెలియజేసిన బాధ్యత మన మీద ఉంది. ఇలాగే ఈ ఐకమత్యం కలకాలం సాగుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా గద్దలగుంటలో మెడికల్ క్యాంపు ఉపాస్ హాస్పిటల్ ద్వారా నిర్వహించడం చాలా సంతోషకరం. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రియతమ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలండి. ఉపాస్ హాస్పిటల్ ఈరోజు జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ ఇటువంటి విభాగాల్లో ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తుంది. దీంతో భాగంగా ఇప్పుడు వచ్చిన ఈ వర్షాకాలం సీజన్లో చాలా జ్వరాలు ప్రబలుతున్నాయి. ముఖ్యంగా హాస్పిటల్లో విన్నవించుకునేది ఏంటంటే వర్షాలు ఎక్కువ ఉన్నాయి, నీరు కూడా నిల్వ ఉంటుంది. డ్రైనేజ్ సిస్టంలో వచ్చిన వాటరు కూడా మన రోడ్ల మీదకి టెంపరీగా వచ్చే అవకాశం ఉంది. సో ఈ 4 రోజులు వర్షాలు పడి 4 రోజులు కాచి వడబోసిన నీరు తాగాలి. ముఖ్యంగా పిల్లలకి 100 కంటే టెంపరేచర్ ఎక్కువ ఉండి 2 రోజుల నుంచి తగ్గకపోతే వెంటనే మీ సమీపంలో ఉన్న హాస్పిటల్ సంప్రదించి దానికి తగిన టెస్టులు చేయించుకుని, ఎందుకంటే డెంగ్యూ అదే కాకుండా రకరకాల వైరల్ జ్వరాలు కూడా ప్రబలుతున్నాయి. ఈరోజు హాస్పిటల్స్ కూడా చాలామంది పిల్లల్ని తీసుకొస్తున్న సందర్భం చూస్తున్నాము గత 2 రోజుల నుంచి. సో ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఉపాస్ హాస్పిటల్ తరఫున మేము కోరుతున్నాము. ఇటువంటి కార్యక్రమాలు జనసేన మరియు తెదేపా మరియు కూటమి ఆధ్వర్యంలో ఇంకా పెద్ద కార్యక్రమాలు చేయాలని వీరిని ఉపాస్ హాస్పిటల్ ప్రత్యేకంగా అభినందిస్తున్నామండి. థ్యాంక్ యూ.